34వ కీర్తన చదువుకుందాం. ప్రియులరా, ప్రతి ఆదివారము జరుగుతున్న కాగిత రాంబాబు గారి ఇంట్లో కొడుకులోకి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి పాట ఉంటుంది, వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఆశగల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కొడుకులో పాల్గొవాలని కోరుకుంటా ఉన్నాం. 134వ కీర్తన చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, నీ ఘనమైన పాదముకు వందనము. ఇంతవరకు మీరు పాటల్లో తోడుగా ఉన్నారు, ప్రార్థనలో తోడుగా ఉన్నారు ప్రభువా. అల్పుడనే నన్ను ప్రభువా నిలబెట్టింది ప్రభువా. కీర్తన గ్రంథంలోంచి 134వ కీర్తన సాధించడానికి నీకు ఆజ్ఞాపించండి ప్రభువా. ఈ మాటలెట వివరించాలో తగిన జ్ఞానం దయచేయండి ప్రభు. ఎన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ హృదయంలో ఈ వాక్యాన్ని ముద్రమేమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రియులరా, సేవకులైనటువంటి వారు మరి యెహోవా సేవకులారా, యెహోవాను మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోను మందిరములో నుండి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇక్కడ సేవకులైనటువంటి వారికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు సేవకులారా మీరు యెహోవాని సన్నుతించుడి, ఆయన నామమును సన్నుతించుడి అంటే స్తుతించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. సేవకులైనటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ఆయన్ని స్తుతించుట మనకెంతో మేలు, ఆయనను సన్నుతించుట మనకెంతో మేలు, ఆయన్ని ఘనపరచుట మనకి ఎంతో మేలు. ఆయన మందిరములో మనం స్తుతించినప్పుడు మనకెంతో సంతోషము, మనకెంతో సమాధానం. ప్రియులరా, ఆయన్ని మనం స్తుతించినప్పుడు మనల్ని ఎలాంటి అపాయంలో పడకోకుండా కాపాడుతాడు దేవుడు మనల్ని. ఆయన నామమును ఘనపరిచినప్పుడు మనల్ని ఆపదల్లో పడకుండా మనల్ని కాపాడుతాడు. ప్రియులరా, పాపంలో పడకోకుండా మనల్ని కాపాడుతాడు. ప్రియులరా, మోసంలో పడిపోకోకుండా మనల్ని కాపాడుతాడు. ప్రియులరా, ఆయన మందిరములో మనం ఎలాగుండాలంటే స్తుతించేవారిలాగా ఉండాలంట, ఆయన నామమును ఘనపరిచేవారిలాగా ఉండాలంట. ప్రియులరా, యూదు దేశంలో మరి యోబు అనే ఒక భక్తిపరుడు ఉండేవాడు. ఆయన యెహోవాను స్తుతించేవాడు, యెహోవాను
ఘనపరిచేవాడు, ఆయన నామముని సన్నతించేవాడు. ఆయనకి ఎలాగున్నాడంటే ఇష్టడుగా ఉన్నాడు ప్రియులారా, ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి విరోధంగా లేకుండా దేవునికి దగ్గరగా ఉన్నాడు ప్రియులారా, దగ్గరగా ఉన్నాడు. యూదో దేశంలో ఆయనకున్న ధనము ఎవరికి లేదంట ప్రియులారా. అంతగా ప్రభువు ఆయన్ని ఘనపరిచాడు, ఆయనను దీవించాడు, ఆయనకి కృప చూపించాడు ప్రియులారా, కృప చూపించాడు. ఎందుకంటే ఆయన మందిరములో ఆయన నామమును ఘనపరిచేవాడు ప్రియులారా. దినదినము మందిరంలోకి వెళ్ళి తన బిడ్డల కొరకు, తన బిడ్డలు ఏమైనా పాపంలో పడిపోతారేమో, నీతిని తప్పుకుపోతారేమో అని ప్రియులరా ఆయన దినదినము యెహోవా మందిరములో ప్రార్థన చేసేటువంటి యోబు. ఈయనకి మంచి పేరు. ఆ దేశంలోనే ఆయనకున్నంత ధనము ఎవరికి లేదని ప్రియులరా దేవుని గ్రంథంలో మనం చదువుకుంటా ఉంటాం. ఆయనను దేవుడు అంతగా దీవించాడు ప్రియులరా, అంతగా కృప చూపించాడు ప్రియులరా. ఆయనను అంతగా హెచ్చించాడు ప్రియులరా, హెచ్చించాడు. ఎందుకంటే ఆయనను వాక్యానుసారంగా జీవించేవాడు, వాక్యానుసారంగా బ్రతికేవాడు, వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా వెంబడించేవాడు ప్రియులరా. తన బిడ్డలకు కూడా దేవుని సన్నిధిలో ఇగో ఇలా ఉండండి, ఇలా మంచిగా ఉండండి, ఎలాంటి తప్పులు చేయకండి, ఎలాంటి అబద్ధాలు ఆడకండి యోబు తమ పిల్లలకు బోధించేవాడు ప్రియులరా, బోధించేవాడు. ప్రియులరా దేవుడు యోబుకి కంచి వేశాడు. సాతానికి యోబు దగ్గరికి వెళ్ళటానికి సాతాను గారికి చోటు లేకోకుండా ప్రియులరా దేవుడు కంచి వేశాడు ప్రియులరా. దేవుడు నీకు నాకు కూడా యెహోవా మందిరంలో మనం స్తుతించినప్పుడు మనకు కూడా దేవుడు కంచి వేస్తాడు ప్రియులరా. ఆయన నామమును మనం ఘనపరిచినప్పుడు కంచి వేస్తాడు ప్రియులరా. మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ కంచి వేస్తాడు ప్రియులరా. కంచి వేసినప్పుడు ఈ లోకంలో ఒక చెట్టు నాటినప్పుడు దాని చుట్టూ దడి కడితే ప్రియులరా ఆ మొక్కని తినటానికి మేక వెళ్ళటానికి అవకాశం ఉండదు, లేకపోతే దూడ వెళ్ళి ఆ మొక్కని కొరకటానికి అవకాశం ఉండదు ప్రియులరా. అదే ఆ మొక్కకి చుట్టూ దడి కట్టుకోకుండా, కంచి వేయకోకుండా వదిలేస్తే ప్రియులరా మేక వెళ్ళి దాన్ని కొరికేస్తుంది, లేక గీద వెళ్ళి దాన్ని కొరికేస్తుంది. ఆ మొక్క ఎదక్కోకుండా చనిపోవటానికి అవకాశం ఉంటుంది ప్రియులరా. ఈ లోకానుసారంగా మొక్కకే మనం కంచి వేస్తే దేవుడు ఆత్మీయంగా దేవుని నమ్ముకున్నటువంటి వారికి, దేవునిలో నీతిగా ఉన్న వారికి, దేవునిలో వర్తిల్లే వారికి, ఆయన మాటల్ని గైకొని జీవించే వారికి ప్రియులరా
తన కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేస్తాడు. తన బిడ్డల చుట్టూ దేవుడు కంచి వేస్తాడు. ఈ లోకంలో ఆ మొక్కగా కంచి వేసినప్పుడు ఎలాగ భద్రం ఉంటుందో ప్రియులారా, దేవుడు మనకి కంచి వేస్తే సైతానికి మరి చోటు ఉండదు ప్రియులారా. సాతానుడు ఎవరిని మింగుదామా అని గర్జించే సింహం వలె తిరుగుతూ ఉంటాడంట ప్రియులారా, తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో బలంగా ఉండరో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారో, అలాంటి వారిని సైతానుడు వెళ్ళి వారిని నష్టపరుస్తాడు ప్రియులారా. సైతానుడు వెళ్ళి వారిని ఇబ్బందులకి గురి చేస్తాడు ప్రియులారా, ఇబ్బందులకి గురి చేస్తాడు ప్రియులారా. దేవుడు ఏబుకి కంచి వేసినప్పుడు ఏబు కుటుంబం వర్ధిల్లింది. దేవుడు ఏబుకి కంచి తీసివేసేసినప్పుడు నష్టపోయాడు ప్రియులారా, నష్టపోయాడు. దేవునికిను సైతానుడికి పంది వచ్చింది, పంది వేసుకున్నారు. ఇదిగో నీ సేవకుడు చుట్టూ నువ్వు కంచి వేసిన వాళ్ళని ఆయన వర్దెలుతున్నాడు. నువ్వు ఒక్కసారి ఆ కంచును తీయి, నిన్ను పూజించే వాళ్ళగా చేస్తానని వీళ్ళరా దేవునికి సైతానుడికి పంది వచ్చినప్పుడు ప్రియులరా, నా సేవకుడు నువ్వు ఎలాంటి చిత్రహింసలు పెట్టినా నన్ను దూషించడు, నన్ను అవమానంగా మాట్లాడడు అని దేవుడు సైతానుడికి చెప్పినప్పుడు, నువ్వు ఒక్కసారి ఆ కంచితే నేను నిన్ను దూషించే వాళ్ళగా చేస్తానని సైతాను అన్నప్పుడు సరేనని వాళ్ళకి ఇద్దరికి ఒప్పందమై దేవుడు ఏబుకి కంచి తీసేసాడు ప్రియులరా, ఆ కాపుదలని తీసేసాడు ప్రియులరా. దేవుడు ఆ కంచి తీసివేసినప్పుడు ప్రియులరా ఏబుకు ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో ఇబ్బందులు. తమ గొర్రెలు చనిపోయినాయి, ఎద్దులు చనిపోయి, పనివారు చనిపోయారు, తన బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది ప్రియులరా, ఆస్తి అంతా పోయింది. కానీ ఏబు దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదు. ఎందుకంటే ఏబుకి విశ్వాసం ఉంది, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అనే విశ్వాసం ఉంచి ప్రియులరా మరి ఉండినప్పుడు తన భార్య వచ్చి ఏమంటా ఉందంటే, ఆయన ఒళ్ళంతా కురుపులు శిలాపెంకులేటి గీసుకుంటా ఉన్నాడు, ఆ బూడిదలో కూర్చుని గీక్కుంటూ ఉంటే ప్రియులరా తన భార్య వచ్చి, ఇంకా దేవుడు అంటున్నావు, ఒక్కసారి నీ దేవుణ్ణి దూషించి చనిపోవాలి. తన భార్య భర్తతో అంటే ఏబుతో అంటే, నువ్వు మూర్ఖురాలి వలె మాట్లాడమాక. ప్రియులారా తన భార్యను కూడా అవమానంగా మాట్లాడలేదు, దేవుని కూడా దూషించలేదు ప్రియులారా. ఎంత విశ్వాసం! అలాంటి విశ్వాసం మనకు ఉంటుందా ప్రియులారా? అలాంటి నెమ్మది మనకు ఉంటుందా ప్రియులారా? ఉండదు ప్రియులారా. ఎంతో దేవుని శక్తి మన మీద ఉంటేనే కానీ, దేవుని కృపను మన మీద ఉంటేనే కానీ మనం మరి దేవుని దూషించుకోకుండా ఉండాలంటే
ఆయన సన్నిధి మనతో ఉంటేనే కానీ తప్ప